పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలని పెట్టి ఒక్క శాసనసభ్యుడిగా మాడుగుల నియోజకవర్గం నుంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే 40,000 మంది అక్కచెల్లెమ్మలు కానీ, రైతు సోదరులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఆటో సోదరులు కానీ, ముఖ్యంగా యువత కానీ హాజరై సభని విజయవంతం చేస్తే ఈరోజు వేదిక మీద మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా నీవున్నావు. నీ సభకి 2 పార్టీల నుంచి కూడా తరలిస్తే అది ప్రజల్ని కాళ్ళు వేళ్ళ పట్టుకొని కదిలిరా అని చెప్పి మీరు పిలిపిస్తే మేము కదిలి రామని చెప్పి గ్రామాల్లో ప్రజలు మొరాయించుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు కూడా ఈవేళ స్పష్టంగానే జరిగింది. ఏదేదో పిచ్చి పేలపన పేలుతా ఉన్నావు. మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, రోడ్డు కూడా బాగోలేదని చెప్పి, అసలు నీకు కళ్ళున్నాయా, కళ్ళు లేని కబోదువా అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ కార్యకర్తలు సైతం, నీ ఇన్ఛార్జీలు సైతం తట్టి అడిగితే 100 రోడ్లు మాడుగుల నియోజకవర్గంలో తారు రోడ్లుగా మార్పు చేశాము. నీకులాగా గడిచిన ప్రభుత్వంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించడం జరగల. జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నటువంటి కార్యక్రమాలని నువ్వు చేసినట్లుగా మేము చేయలా. ఈరోజు మేము వేసినటువంటి రోడ్లు ఎక్కడా కూడా పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాడుగుల నియోజకవర్గాన్ని సందర్శిస్తే ఎనలేనటువంటి అభివృద్ధి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాన్ని మాడుగుల నియోజకవర్గం వెళ్తే కనిపిస్తుందని చెప్పి ప్రత్యేకించి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అది మీ వాళ్ళకు కూడా తెలుసని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకెక్కడదని అడుగుతూ ఉన్నా. ప్రత్యేక మరి ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర జిల్లా ఈ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నాన్ని ఇచ్చి ఈ ప్రాంత 3 జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు మోకాలడ్డి కోర్టుల్లో కేసులు వేసి ఇది ఇక్కడ ఈ పరిస్థితి రాకూడదని వస్తే పూర్తిగా మీ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి అనేక రకాలుగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే శంకుస్థాపన చేశారో నిరంతరం రాత్రి పగలు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చినటువంటి టైము ముందుగానే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అక్కడ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏదైతే కిడ్నీ బాధితుల గురించి ప్రత్యేక ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది, ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎవరికీ లేదు. నువ్వు నియోజకవర్గంలో ఉన్నటువంటి